ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్, అలాగే ఎక్కడ తీసుకోవాలి, ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి సీట్స్ అన్ని ఫుల్ అవ్వడం వలన క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 80,440 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 33,687 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తన్నీరాలు సమర్పించారు. 3,47,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు 6 గంటలకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో భక్తులు నారాయణగిరి గార్డెన్ నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులు అంటే ఇది వరకు టోకెన్స్ లేని దర్శనం కోసం క్యూ లైన్ లోని వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి, ఇది వరకు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి, అలాగే నారాయణగిరి షెడ్స్ లలో వెయిట్ చేస్తున్న వారికి సుమారుగా 18 గంటల నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుందండి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మీ టికెట్స్ లోని టైంకు 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్ లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా వెళ్తే అలో చెయ్యరండి. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు గురువారం జూన్ 19వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ 18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారండి. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయన్నది రష్ని బట్టి ఉంటుందండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 5 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లోనికి వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలలోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపల క్యూ లైన్ లోనికి వెళ్లడం బెస్ట్ అండి. అలాగే శ్రీవారి మెట్ట నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కోట 5,000 టోకెన్స్ ఇచ్చారండి. నిన్నటి సాయంత్రం 5 గంటలకు టోకెన్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ ఇచ్చారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ ఇవ్వనున్నారు. ఈ టోకెన్ తీసుకుంటే నెక్స్ట్ డే ఉదయం శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లి 1,200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకుని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నిన్నటి రోజు వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, అలిపిరి మెట్ల మార్గంలో గాలిగోపురం దగ్గర ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారా మేడం అని కామెంట్ చేశారు. ఇంతకు ముందు అలిపిరి దగ్గర నడిచి వెళ్లే వారికి గాలిగోపురం వద్ద టోకెన్స్ అయితే ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ టోకెన్స్ ఇవ్వడం లేదండి. ఎందుకంటే అలిపిరి దారిలో రాత్రిలో పులి అయితే తిరుగుతున్నది అని సెక్యూరిటీ కారణాల వల్ల అలిపిరి దారిలో వెళ్లే వారికి టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. కాబట్టి అలిపిరి దారిలో నడిచి వెళ్లాలి అనుకునేవారు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్లొచ్చు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ఇస్తారు. కాబట్టి మీరు సాయంత్రం 4 గంటలకు వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోవచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం. మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్.